హాయ్ హలో నమస్తే అందరికీ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ భాను రాపేటి. అయితే ఏప్రిల్ 22, 2025 అంటే నిన్న అనమాట. నిన్న శ్రీనగర్లోని జమ్మూ కాశ్మీర్ ఉంది కదా, జమ్మూ కాశ్మీర్లో శ్రీనగర్ నుంచి కొంచెం ముందుకెళ్ళాక పెహల్గాం అనే ఒక ఏరియా ఉంటుంది. ఈ పెహల్గాం అనే ఏరియా చాలామంది అమర్నాథ్ యాత్రకి ఎవరెవరైతే వెళ్ళారో వాళ్ళకి ఒక ఐడియా ఉంటుంది. పెహల్గాం అనేది ఇది జనరల్గా ఇది టూరిస్ట్ స్పాట్ అనమాట. అంటే టూరిస్టులు ఎవరైనా వెళ్తే అక్కడ చూడడానికి ఎక్కువ ప్రదేశాలు ఉంటాయన్నమాట, మంచుతో సహా. ఈ టూరిస్ట్ స్పాట్లు చాలా ఉంటాయి. ఇక్కడ ఏదో లేక్ ఒకటి ఉంటుంది, ఇంకా చాలా ఉంటాయి అన్నమాట. అయితే ఇక్కడి నుంచి ఈ అమర్నాథ్ యాత్రకి వెళ్ళే వాళ్ళకి బాగా పెహల్గాం అంటే తెలుస్తుంది. ఎందుకంటే పెహల్గాం నుంచి స్టార్టింగ్ అనమాట. ఇక్కడ నుంచి 40 km ఉంటుంది అమర్నాథ్ యాత్ర. కొంతమంది బాల్తాల్ నుంచి కూడా వెళ్తారు. అయితే ఇప్పుడు ఈ అమర్నాథ్ యాత్ర గురించి వదిలేస్తే చాలామంది ఈ అమర్నాథ్ యాత్ర జరుగుతున్నప్పుడే ఈ అటాక్లు అవి ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు ఇంకా నెక్స్ట్ మంత్ నుంచి కూడా, అదే జూలై 9th నుంచి 3rd నుంచి కూడా ఈ అమర్నాథ్ యాత్ర స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. అయితే ఇదే టైంలో ఇప్పుడు అక్కడ నిన్న కొంతమంది టెర్రరిస్టులు వచ్చి అటాక్ చేయడం జరిగింది. ఈ టూర్కి వెళ్తారు కదా, చాలామంది సమ్మర్ కదా, సెలవులు అవి ఉండడం వల్ల అందరూ శ్రీనగర్ టూర్ ప్లాన్ చేసుకుంటారు. పైగా మన సైడు అంటే సౌత్ సైడ్ కానీ లేకపోతే మిగతా ఎక్కడైనా సరే టెంపరేచర్ ఎక్కువ ఉన్న కారణం కూడా కొద్ది రోజులు అలాగా ఎంజాయ్ చేయడానికని ఈ సెలవులు అవి ఉన్న కారణంగా ఇటు సైడ్ వెళ్తారనమాట. ఎక్కడ ఈ పెహల్గాం ఇటు సైడే వెళ్తారు మ్యాక్సిమం. అయితే ఈ పెహల్గాంలో ఇది పాకిస్తాన్కి చాలా దగ్గరగా ఉంటుంది అనమాట. పాకిస్తాన్కి అమర్నాథ్ యాత్ర ఈ టెంపుల్కి దగ్గరలో ఉంటుంది. ఎందుకంటే ఆల్మోస్ట్ వీటి పక్కనే పాకిస్తాన్ అనమాట, అదంతా బార్డర్. అయితే నిన్న ఈ ఉగ్రవాదులు వచ్చి టెర్రరిస్టులు 26 మందిని ఈ టూరిస్టులని చంపేయడం జరిగిందనమాట. అదేంటంటే ఎంత గమ్మత్తుగా ఉందో చూడండి. అది వీళ్ళు వచ్చి వీళ్ళని ఐడెంటిటీ కార్డులు అడిగి పర్టికులర్గా ఎవరైతే హిందూస్ ఉన్నారో వాళ్ళని మాత్రమే వీళ్ళు చంపారు. 26 మెంబర్స్ని చంపేశారండి. అందులో ఒక అతను అయితే ఈయన కర్ణాటకకి చెందిన మంజునాథ్ అనే ఒక వ్యక్తి, వాళ్ళ డాటర్ అండ్ వైఫ్తో వెళ్ళారు. ఈయన అంటే వాళ్ళ ఆవిడ వాళ్ళ కూతురుతో వెళ్ళారు. వాళ్ళిద్దరి ముందే ఇతని దగ్గర మరి ఐడి కార్డు లేదని అన్నాడో లేకపోతే ఏం జరిగిందో తెలియదు, కానీ ఆయన్ని ఫ్యాన్ తిప్పి ఆయన అంగం చూసి, అంటే ముస్లిమ్స్ సున్నితి చేసుకుంటారు కదా, అది ఉందో లేదో చూసి ఆయన్ని చంపేయడం జరిగిందండి. వాళ్ళ వైఫ్ అండ్ డాటర్ ముందే అతన్ని ఫ్యాన్ తిప్పి ఆయన హిందూ ముస్లిం అనేది డిసైడ్ చేసి ఆయన్ని చంపేయడం జరిగింది. అంటే ముస్లిమ్స్కి అయితే సున్నితి చేస్తారు కదా, ఇక్కడ కట్ చేస్తారు కదా, అది ఇంత దారుణమైన పరిస్థితి. వాళ్ళ వైఫ్ కూడా అక్కడ అడగడం జరిగిందంటే, ఏమని, నన్ను కూడా చంపేయండి, నన్ను ఎందుకు, మా ఆయన చంపేసినప్పుడు నన్ను కూడా ఎందుకు ఉంచడం అని ఆ మహాతల్లి అడిగినా సరే, మిమ్మల్ని మేమేం చెయ్యం, ఈ వీళ్ళని చంపడం మా టార్గెట్, అది ఇది అనేసి వాళ్ళు అక్కడ చెప్పడం జరిగిందంట టెర్రరిస్టులు. లేడీస్ని వదిలేయడానికి కూడా ఇంకో రీజన్ ఉందండి. వీళ్ళ మీద జాలేం కాదు. మీరు ఈ మధ్య బాగా గమనించారో లేదో, ఈ కేరళ స్టోరీస్ అనే పిక్చర్ వచ్చిన కాడి నుంచి వీళ్ళు హిందువుల్ని టార్గెట్ చేస్తున్నారు. హిందూ లేడీస్ని, ముఖ్యంగా ఈ ఒంటరిగా ఉన్న లేడీస్ని, వెనకట్ల ప్రాపర్టీ ఎవరైతే లేడీస్ ఉన్నారో వాళ్ళని, ఒక్కతే అమ్మాయి ఉన్న ఫ్యామిలీస్ని టార్గెట్ చేసి ఈ లవ్ జిహాద్ అనేది మీకు తెలుసో లేదో, నేను చాలాసార్లు ఇంతకుముందు 2 వీడియోలు చేశాను, మళ్ళీ చెప్తున్నా. ఇప్పుడు ప్రజెంట్ ఆంధ్రాని టార్గెట్ చేశారనేసి ఆ మధ్య న్యూస్లో వచ్చింది. వీళ్ళు ఏంటంటే సింగిల్గా ఉన్న లేడీస్ని టార్గెట్ చేసి వాళ్ళ ప్రాపర్టీ ఏదైనా ఉంటే వాళ్ళని పెళ్లి చేసుకుని వాళ్ళతో పిల్లలకని, లేదా వాళ్ళని హిందూ నుంచి ముస్లింగా కన్వర్ట్ చేసి వీళ్ళు లవ్ జిహాద్ అనే దాన్ని సక్సెస్ చేస్తున్నారు. అంటే వీళ్ళ సంఖ్యని పెంచుకుంటున్నారనమాట. మన దేశం మొత్తం మీద 100% మన పాపులేషన్ ఉంటే అందులో 10 or 15% వీళ్ళది పాపులేషన్ ఉందండి. వాళ్ళు 100కి అంటే ఇంకా 80% ఉన్న 80 లేదా 85% ఉన్న మనల్ని డామినేట్ చేయాలనే కాన్సెప్ట్తో వీళ్ళు ఉన్నారు. వీళ్ళు ఇండియాని వెళ్దామనే కాన్సెప్ట్తో ఉన్నారు. ఈ లవ్ జిహాద్ యొక్క మెయిన్ ఉద్దేశం అదేనండి. ఆల్రెడీ కేరళలో ఇది ఇంప్లిమెంటేషన్ అయ్యింది. ఒక ఆవిడ బయటకు వచ్చి ఆ అమ్మాయి చెప్పడం వల్లే ఈ కేరళ స్టోరీస్ అనే పిక్చర్ని తీయడం జరిగింది. ఇప్పుడు
ఇది ఇంకా కొంచెం దీని ప్రభావం ఎక్కువ అయ్యేలా ఉంది. అంటే ఈ లవ్ జిహాద్తో సరిపోదు. ఇప్పుడు వక్ఫ్ బోర్డు ఈ మార్పులు కొన్ని సవరణలు చేస్తున్నారు కదా, దానివల్ల ఇప్పుడు ఇంకా వాళ్ళకి ఇబ్బంది అవుతుందనే ఉద్దేశంతో ఇప్పుడు ఈ రీసెంట్గా ఈ అటాక్లు అనేది స్టార్ట్ చేయడం జరిగింది. ఎక్కడో ఎందుకండి, మన బెంగాల్లోనే, పశ్చిమ బెంగాల్లో గత కొన్ని రోజులుగా చాలా అంటే చాలా దారుణాలు జరుగుతున్నాయి. అక్కడ హిందూ లేడీస్ని కాల్చి చంపడం అవి ఇవి ఇలాంటివన్నీ జరుగుతున్నాయి. హిందూ లేడీస్ని ఇంట్లోంచి ఖాళీ చేయించడం, లేడీస్ అనే కాదు హిందువుల్ని. మన ఇండియాలో, హిందుస్థాన్ అని చెప్పుకునే మన ఇండియాలోనే పశ్చిమ బెంగాల్ అనే రాష్ట్రంలో హిందువుల్ని ముస్లింలు అతి దారుణంగా ఇబ్బంది పెడుతున్నారు. రోడ్లని బ్లాక్ చేస్తున్నారు, మొత్తం ఈ కరెంట్ కనెక్షన్లు అవి తీసేస్తున్నారంట. దీనికే రీసెంట్గా అక్కడున్న అప్పుడు ప్రతిపక్ష పార్టీ వచ్చిందంట, హోదా ఉందంట బీజేపీ పార్టీకి. వాళ్ళు కూడా ఇక్కడ రాష్ట్రపతి పాలన పెట్టాలని డిమాండ్ చేస్తున్నారు. చూద్దాం, ఇంకా సెంట్రల్ దృష్టికి ఈ విషయం వచ్చే ఉంటుంది కానీ ఇంకా యాక్షన్ తీసుకున్నట్లేదు. చూద్దాం, దీని మీద యాక్షన్ తీసుకుంటారని అనుకుందాం. దీనికి కారణం అంతా ఎక్కడి నుంచి అంటే వక్ఫ్ బోర్డు దగ్గర నుంచి ఇప్పుడు ఇదంతా వచ్చిందండి. ఇప్పుడు మన కంట్రీ పరిస్థితి ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో ఏం బాగాలేదు. మొన్నటి వరకు నక్సల్స్ కూడా మొత్తం సైలెంట్గా ఉండేవారు. వీళ్ళు కూడా ఇప్పుడు రీసెంట్గా వీళ్ళ హిడ్మా ఈ ఛత్తీస్గఢ్లో రీసెంట్గా అటాకులు జరుగుతున్నాయి. ఇప్పుడే దాదాపు 5-6 ఇయర్స్ నుంచి కూడా పెద్దగా అటాక్లు ఎక్కడ చాలా తక్కువ జరిగింది. ఇప్పుడు మళ్ళీ అటాక్లు స్టార్ట్ అయ్యాయి. ఈ హిడ్మా కూడా బయటకు వచ్చి నేపాల్ పారిపోతున్నాడు, నేపాల్ వెళ్ళిపోయాడు అనేసి ఇప్పుడు న్యూస్లో వస్తున్నాయి. అది ఇప్పుడు దేశం పరిస్థితి చాలా దారుణంగా ఉందండి. ఇప్పుడు ఈ అటాక్లు ఎక్కడి నుంచి ఎక్కడికైనా జరగవచ్చు. వీళ్ళు చూడండి, కేవలం హిందువులను మాత్రమే టార్గెట్ చేశారు. అంటే ఇండియాలో వీళ్ళకి ఇండియన్స్, భారతీయులు వీళ్ళకి శత్రువులు కాదండి. ఎవరికి? పాకిస్తాన్కి. వాళ్ళు కేవలం హిందువులను మాత్రమే శత్రువులుగా చూస్తున్నారు. మిగతా ముస్లిం అన్నోడు వాడు సౌత్లో ఉన్నా, నార్త్లో ఉన్నా, ఎక్కడున్నా సరే వాళ్ళ మనిషిగా వాళ్ళు ఫీల్ అవుతున్నారు. మీకు ఇండియాలో ఏ మూలన ముస్లిం ఉన్నా సరే ముస్లిం అన్నోడు మా మనిషి అని వాళ్ళు ఫీల్ అవుతున్నారు. ఎందుకంటే మీకు ఎగ్జాంపుల్ ఉదాహరణకి చాలా ఉంటాయండి. మీరు గమనించరు లేదా, హైదరాబాద్లో కూడా వాళ్ళు మనకి వందే మాత్రం ఎవరు చెప్పమంటే చెప్పరు, హిందుస్థాన్కి జై లేదా భారత్ మాతకి జై అంటే ఎవరో చెప్పమంటే చెప్పరు. హైదరాబాద్లో నేను కూడా ఫేస్ చేశాను. ఏంటి అది, ఇంతకుముందు టైగర్ జిందా హై అని సల్మాన్ ఖాన్ ఒక పిక్చర్ వచ్చింది. ఆ పిక్చర్లో హీరో కంట్రీని ఇండియాకి సంబంధించింది హీరో ఇండియానా, కత్రినా పాకిస్తాన్ అనుకుంటా. అయితే అప్పుడు కూడా పాకిస్తాన్ జెండా రాగానే వీళ్ళందరూ గోల చేయడం జరిగింది. ఓపెన్గా హైదరాబాద్లో సపోర్ట్ చేస్తున్నారు పాకిస్తాన్కి. అందుకే పాకిస్తాన్ వాళ్ళు కూడా ఇదే ఫీల్ అవుతున్నారు. ఇండియాలో ఉన్నా సరే ముస్లిమ్స్ వాళ్ళకి శత్రువులు కాదు, హిందువులు మాత్రమే శత్రువులు అని హిందువులను మాత్రమే చంపడం జరిగింది. నిన్న జరిగిన ఇన్సిడెంట్ని బట్టి వీళ్ళు ఓపెన్గా మీ అందరికీ ఈ సందేశాన్ని అయితే దాన్ని ఏమంటారు, ఈ మెసేజ్ అయితే అందరికీ ఇండియా మొత్తానికి ఓపెన్గా ఇచ్చారనమాట. ముస్లిమ్స్ ఇండియాలో ఉన్నా ఎక్కడున్నా మాకు శత్రువులు కాదు, హిందువులు మాత్రమే శత్రువులని, హిందువులను మాత్రమే చంపడం జరిగింది. ఐడెంటిటీ కార్డులు చూసి, ఐడెంటిటీ కార్డులు కూడా లేకపోతే బట్టలు ఇప్పించి వాళ్ళు సున్నితి చేసుకున్నారో లేదనే ఒక మగతను చంపేయడం జరిగింది. ఇంకా ఈ లవ్ జిహాద్ గురించి కూడా అందరూ తెలుసుకోవడం చాలా మంచిది. వక్ఫ్ బోర్డులో వచ్చిన ఈ మార్పులు, సవరణలు అంటారు కదా, ఈ మార్పులు ఏం కాదండి. 1963 అండ్ 69, 1923లో ఉన్న రూల్స్ ప్రకారం ఇప్పటివరకు నడిచిపోతుంది. కానీ అందులో చాలా మనకంటే నీకు ఇండియాలో ఉన్న మనుషులందరికీ ఒక రూలు, వీళ్ళకి ఒక రూలు ఉందండి ఇప్పటివరకును. మీరు గమనించుకున్నట్లయితే 370 ఆర్టికల్లో కూడా ఇదే ఉంది. వాళ్ళకి సపరేట్ రూల్స్ పెట్టుకున్నారు. ఇప్పుడు సేమ్ ఇప్పుడు ఈ వక్ఫ్ బోర్డుకి సంబంధించిన దాంట్లో కూడా ఇందులో అంత తప్పులేం జరగలేదండి. వక్ఫ్ బోర్డు ఆస్తులు ఏవైతే ఉన్నాయో వాటిని అఫీషియల్గా రిజిస్ట్రేషన్ చేస్తారనేసి అంటున్నారనమాట. దానికి డిజిటల్గా ఎక్కిస్తారనేసి అంటున్నారనమాట. అంటే రికార్డ్స్ తయారు చేస్తారని అంటున్నారు. ఇంకోటి అంటే గవర్నమెంట్ ఆస్తులన్నీ కూడా మావే అని వీళ్ళు కొత్తగా ఈ ఫాల్స్ ఎలిగేషన్స్ అవి చేస్తున్నారు. వాటిని కూడా ఏది వక్ఫ్ బోర్డుకి సంబంధించింది, సంబంధం లేనిది అని కనుక్కొని వాళ్ళ ఆస్తుల్ని అఫీషియల్గా రిజిస్ట్రేషన్ చేస్తారని గవర్నమెంట్ రీసెంట్గా చేసిన సవరణలో ఇదే అనమాట, 2025 సవరణలో అనమాట. ఇదొకటి. నెక్స్ట్ వీళ్ళ వక్ఫ్ బోర్డుకి సంబంధించిన దీంట్లో ముస్లిం లేడీస్ని కూడా ఇంక్లూడ్ చేస్తున్నారు ఇప్పుడు కొత్తగా వచ్చిన సవరణ ప్రకారం. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే
వేరే రిలీజన్ అంటే ఇతర రిలీజియన్ వాళ్ళు, ఇతర మతాల వాళ్ళు కూడా ఒక ఇద్దరును ఇందులో మెంబర్లుగా చేశారనమాట. ఇది కొత్తగా వచ్చిన రూలు. నెక్స్ట్ ముస్లిమ్స్లోనే చిన్న చిన్న క్యాస్ట్లు ఉంటాయి కదండి, వాళ్ళ నుంచి కూడా ఈ ముస్లిమ్స్ మెంబర్స్ కింద కొత్తగా నియమించడం జరుగుతుందంట. ఇప్పుడు వచ్చిన కొత్త మార్పుల ప్రకారం, వక్ఫ్ బోర్డ్ సవరణ ప్రకారం ఇవన్నీ అన్నమాట. ఈ మార్పులు వాళ్ళకి నచ్చటం లేదు, వాళ్ళకి మంచి చేసేవే ఇవన్నీ. ఈ మార్పులు వాళ్ళకి నచ్చక ముందు పశ్చిమ బెంగాల్లో గొడవలు స్టార్ట్ చేశారు. అక్కడి నుంచి మళ్ళీ ఇది పహల్గాంకి వెళ్ళింది. మరి చూద్దాం ఇంకా ఎక్కడెక్కడ ఎలాగా ఏ విధంగా జరుగుతుందో. వీళ్ళు లేడీస్ని అయితే ఏమి అనట్లేదండి, మీరు బాగా గమనించరో లేదో. ఇన్స్టాలో కూడా ఇది చాలా ఇదవుతుంది. ఇన్స్టాలో కూడా లేడీస్ని టార్గెట్ చేసి ముస్లిమ్స్ అన్న వాళ్ళు లేడీస్ని పెళ్లి చేసుకోవడం, లేడీస్ని ట్రాప్ చేయడం. మీరు రీసెంట్గా చిన్న చిన్న పల్లెటూరుల్లో కూడా వీళ్ళు వచ్చి సెటిల్ అయిపోయి ఎవరొకరిని, ముఖ్యంగా ఏజెన్సీ, ఈ నేను మాది వైజాగ్, అల్లూరు సీతారామరాజు జిల్లా అని పాడేరు రీసెంట్గా అది డిస్ట్రిక్ట్ చేంజ్ చేయడం జరిగింది పేరు. ఇక్కడ కూడా చాలామంది ఈ మారుమూల ప్రాంతాల్లో ఈ ముస్లిమ్స్ వెళ్ళి ఇక్కడ ఉన్న లేడీస్ని, అంటే వీళ్ళకి మేము గిరిజనులు అని చెప్పుకోవడానికి కొంచెం నామోషిగా ఉంటుంది కాబట్టి వాళ్ళకి చిన్నచూపు చూస్తున్నారనే ఉద్దేశంతో, మన వాళ్ళని మనమే చిన్నచూపు చూస్తున్నామనే ఉద్దేశంతో వాళ్ళు ఉంటారు. కాబట్టి వీళ్ళు మిగతా వాళ్ళతో కలిసిపోవడానికి వీళ్ళు కూడా కొంచెం తొందరగా ఇష్టపడుతున్నారు అన్నమాట. దీన్ని మనం తగ్గించాలి. వాళ్ళు చూడండి, ఇండియాలో ఉన్న ముస్లిమ్స్ని కూడా వాళ్ళ మనుషులుగా వాళ్ళు ఫీల్ అవుతున్నప్పుడు మనం నీది చిన్న క్యాస్ట్ పెద్ద క్యాస్ట్ అని కొట్టుకుంటాం, లేదా నువ్వు సౌత్ నార్త్ అని కొట్టుకుంటాం, ఇంక ఇలాంటిది నీది ఆ భాష ఈ భాష అని కొట్టుకుంటాం. ఇవన్నీ వదిలేస్తే బెటర్ అండి. ఆంధ్ర తెలంగాణ ఈ గొడవలు ఇవన్నీ వదిలేసి హిందువులందరూ ఒకటై మనందరం ఉంటేనే, కలిసికట్టుగా ఉంటేనే ఇప్పుడు జరుగుతున్న దాన్ని మనం అరికట్టగలం. దీనికి ఎంతో కొంత మీరు కూడా మీ తరపు నుండి కృషి చేయాలండి. ఇదేంటంటే చూడండి, ఇండియాలో 15% ఉన్న పీపుల్ అధికారం కోసం వాళ్ళంత పాటుపడుతున్నారంటే, అంత ఇది ట్రై చేస్తున్నారంటే, ఇప్పుడు మనం 85% ఉన్న మనుషులు మనం ఏం చేయాలండి? మనం ఈ సెక్యులర్ హిందువులుగానే ఉండిపోదామా? చూడండి, దీని గురించి ఆలోచించండి. అందరికీ చెప్పే అంతటి వాడిని నేనేం కాదు. ఇది మన కంటెంట్ నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హిందువులందరూ ఈ సౌత్ నార్త్, ఈ తెలుగు తమిళ్ ఈ గొడవలన్నీ వదిలేసి అందరూ కలిసికట్టుగా ఉండి హిందువులందరూ ఒకటే అని మనం గట్టిగా ఉంటే ఈ లవ్ జిహాద్ ఇలాంటి అటాక్లను వాటిని మనం అరికట్టగలమని నేను భావిస్తున్నాను. మీరందరూ కూడా దీనికి కట్టుబడే ఉంటారని అనుకుంటున్నాను. జై హింద్. మనకి హిందువులు ఎవరెవరైతే ఇప్పుడు మనకి బంగ్లాదేశ్లో అటాకులు జరుగుతున్నప్పుడే మన హిందువులకి నష్టం జరిగిపోతుంది, అది ఏదైనా కొంతమంది రాజకీయ నాయకులు మీడియా ముందుకు వచ్చి ఊగిపోయారు. ఇది కాదండి, మీకు చేతనైతే ఇప్పుడు ఈ టైంలో, ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో ప్రతి ఒక్కరు రియాక్ట్ అవ్వడం చాలా ఇంపార్టెంట్. రాష్ట్రపతి పాలన బంగ్లాదేశ్లో, పశ్చిమ బంగాల్లో రావాల్సిన అవసరం చాలా ఉంది. మీరందరూ మాట్లాడడం వల్ల ఇది తొందరగా అమలయ్యే అవకాశం ఉంది. జై హింద్. ఈ కంటెంట్ నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. జై హింద్.